మీరు చేసే పనిని ప్రేమిస్తారా లేక దాని నుంచి వచ్చే ఫలితాన్ని మీరు ప్రేమిస్తారా? నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం 12వ శ్లోకం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే. శ్లోకానికి అర్థం ఏంటి అంటే చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు వ్యక్తుల గురించి అయితే చెప్తూ ఉన్నారు. ముందుగా యుక్త అంటే ఎవరైతే పనిని ప్రేమిస్తారో, ఫలితాన్ని కాకుండా పనిని ప్రేమిస్తారో అటువంటి వాళ్ళకి శాంతి అనేది దొరుకుతుంది. వాళ్ళు చాలా ప్రశాంతంగా అయితే జీవితంలో ఉంటారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అయుక్త అంటే ఎవరైతే పనిని కాకుండా దాని నుంచి వచ్చే ఫలితాన్ని ప్రేమిస్తారో వాళ్ళు అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే ఫలితం అనేది బాగుందంటే ఎగిరి గంతులేస్తారు, లేదంటే నిరాశ చెందుతారు, బాధలుగా అయితే పడతారు. సో మనం ఏంటి అంటే ఈ యొక్క శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది, మనం చేసే పనిని ప్రేమించాలి. అప్పుడు రిజల్ట్ అనేది ఈ విధంగా ఉన్నా కూడా మనం ఒకే విధంగా అయితే ఉండగలుగుతాం. అటు రిజల్ట్ బాగున్నప్పుడు గొంతులేమో, రిజల్ట్ బాగాలేనప్పుడు కృంగి కూడా పోము. సో మనం ఏంటంటే ఫలితం కాకుండా పనిని అయితే ప్రేమించాలి. ఈ యొక్క శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సింది అయితే అదే. శ్లోకం నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. హరే కృష్ణ.